Hi friends, welcome to our channel. సో ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, ఇవాళ నోటిఫికేషన్ ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ NIELIT నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఇది వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ IT అంటే మనకి విద్యుత్ శాఖ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ పోస్టుల నేమ్ వచ్చి మనకి సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో పోస్టులకి అప్లై చేసుకోవడానికి 17th April 2025 వరకు అయితే డేట్ అయితే ఉంది, ఎక్స్టెండ్ అయితే చేశారు. సో నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదామా. సో నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వస్తే మనకి నేమ్ ఆఫ్ పోస్ట్ వచ్చి సైంటిఫిక్ అసిస్టెంట్. సో ఇవి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ పోస్టులు. సో టోటల్గా మనకి 78 పోస్టులు అయితే ఉన్నాయి. సో లెవెల్ 6 పే స్కేల్ అయితే ఉంది. స్టార్టింగ్ శాలరీ 35,400 నుంచి సో అప్ టు 1,12,400 వరకు అయితే ఉంది. సో ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే BE ఆర్ బీటెక్ ఆర్ MSc ఇన్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్. ఈ పర్టికులర్ స్టడీస్ ఏదన్నా మనకి ఎలక్ట్రానిక్స్ and communications and electronics and telecommunications, computer science and networking and software systems and information technology, electrical and informatics. సో ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మనకి ఫ్రమ్ 18 years నుంచి 30 years ఏజ్ ఉన్న ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే రిటర్న్ టెస్ట్ అయితే ఉంది. సో ఇది ఆబ్జెక్టివ్ టైప్లో అయితే ఉంటుంది. సో డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్లో చూసుకుంటే మనకి స్ట్రీమ్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయైతే ఇచ్చారు ఇక్కడ. సో సిఎస్లో మనకి 19 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఐటీలో వచ్చేసరికి మనకి 16 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అండ్ అలాగే ఈసీఈలోకి వచ్చేసరికి మనకి 43 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా మనకి 78 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఎలిజిబిలిటీ ఉండి అప్లై చేయకపోతే వెంటనే అయితే అప్లై చేసేసుకోండి. ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మనకి ఇక్కడ SC ST అండ్ OBC అండ్ PWD క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. సో ఇక్కడ నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేశారు, ఈ డీటెయిల్స్ అయితే మీరు చూడొచ్చు. సో నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చి మనకి ఎనీవేర్ ఇన్ ఇండియా. సో ఈ సంస్థకు సంబంధించి మనకి హైదరాబాద్లో కూడా ఆఫీస్ అయితే ఉంది. సో అక్కడ కూడా మనకి పోస్టింగ్ అనేది ఉండొచ్చు. చాయిస్ ఆఫ్ సెంటర్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది సో ఇక్కడ మనకి 14 సిటీస్ అనేది మెన్షన్ చేశారు. సో ఈ 14 సిటీస్లో మనం ఎక్కడైనా సరే మనం ఆప్ట్ చేసుకోవాలి. రిటర్న్ ఎగ్జామ్ ఎక్కడ రాద్దాం అనుకున్నామో ఆప్షన్ అయితే మనం చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి చూసుకుంటే తెలుగు రాష్ట్రాల వాళ్ళకి హైదరాబాద్ అనేది లొకేషన్ ఉంది. సో ఇది అనేది ఆప్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ బెంగళూరు వాళ్ళకి బెంగళూరు అండ్ చెన్నై వాళ్ళకి చెన్నై, ఇవన్నీ మనకు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో వన్స్ మనం ఆప్ట్ చేసిన తర్వాత చేంజెస్ అనేది చేయడానికి అయితే పాసిబిలిటీ అనేది లేదు. సో ఇదైతే అబ్జర్వ్ చేసుకోండి. సో నెక్స్ట్ మనకి స్కీమ్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్. సో అసలు రిటర్న్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉందో చూద్దాము. సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టు రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఆబ్జెక్టివ్ OMR బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. సో దీనిలో టోటల్గా మనకి టెక్నికల్ అండ్ జనరల్ ఏరియా నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో టెస్ట్ అయితే మనకి 3 hours అయితే ఉంటుంది. దీనిలో టోటల్ 120 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. సో 65% క్వశ్చన్స్ అనేవి మనకి టెక్నికల్ ఏరియా నుంచి వస్తాయి, 35% అనేవి జనరల్ ఏరియా నుంచి అయితే వస్తాయి. సో ఈచ్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 1 mark అయితే వస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. సో రాంగ్ ఆన్సర్కి 0.25 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ కట్ ఆఫ్ కూడా మనకి అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. జనరల్ అండ్ EWS క్యాండిడేట్స్కి 50% అనేది కట్ ఆఫ్ రావాలి. సో నెక్స్ట్ OBC క్యాండిడేట్స్కి 40% ఉండాలి. అండ్ SC ST అండ్ PWD క్యాండిడేట్స్కి 30% అనేది కట్ ఆఫ్ మార్క్స్ కింద ఇచ్చారు. సో ఈ కట్ ఆఫ్ అనేది మనకి ఓవరాల్ కట్ ఆఫ్ అనేది అప్లికబుల్ అవుతుంది. అండ్ ఆల్సో సెక్షనల్ వైజ్గా కూడా కట్ ఆఫ్ అనేది అప్లికబుల్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే జనరల్ ఏరియాలో మనకి ఏమేమి సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయంటే జనరల్ ఏరియాలో మనకి లాజికల్ అనలిటికల్ రీజనింగ్ క్యాపబిలిటీస్, క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ అబిలిటీస్ అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ యాప్టిట్యూడ్ నుంచి టెస్ట్ అయితే చేస్తారు. సో ఇక్కడ స్ట్రీమ్ వైజ్ మనకి సిలబస్ ఫర్ దిస్ రిటర్న్ ఎగ్జామినేషన్ డీటెయిల్గా కావాలనే వాళ్ళు సో ఇక్కడ ఈ వెబ్సైట్ అయితే ఇచ్చారు. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళైతే చూడొచ్చు. సో https://recruit-delhi.nie.lit.gov.in వెబ్సైట్లో అయితే వెళ్ళైతే చూడొచ్చు.
సో నెక్స్ట్ ఫ్రెండ్స్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఇక్కడ సెలక్షన్ అనేది కట్ ఆఫ్ ఆల్రెడీ రిటర్న్ టెస్ట్ బేస్ చేసుకుని అయితే సెలక్షన్ అయితే ఉంటుందని చెప్పుకున్నాము. సపోజ్ ఇక్కడ మోర్ దాన్ 1% అనేవాళ్ళు సేమ్ మార్క్స్ వస్తాయి కనుక రిటర్న్ ఎగ్జామినేషన్లో సో డేట్ ఆఫ్ బర్త్ని బేస్ చేసుకుని హైయెస్ట్ ఏజ్ ఎవరికి ఉందో వాళ్ళకైతే ప్రయారిటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ ఈ సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకి అప్లై ఎలా చేయాలి. సో ఈ అప్లై చేసుకునే వాళ్ళు ఆన్లైన్లో https://recruit-delhi.nie.lit.gov.in వెబ్సైట్లోకి వెళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకి అప్లికేషన్ అప్లై చేయడానికి 17th ఏప్రిల్ ఈవినింగ్ 5:30 వరకు అయితే టైం ఉంది. సో బిఫోర్ అప్లై చేసే ముందు ఒకసారి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఫిల్లింగ్ అప్లికేషన్ అయితే ఉంటుంది వెబ్సైట్లో. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేవి కరెక్ట్గా చూసిన తర్వాత మాత్రమే అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే వన్స్ అప్లై చేసిన తర్వాత ఎనీ మోడిఫికేషన్స్ చేయాలంటే పాసిబిలిటీ అయితే లేదు. సో అలాగే మనకి ఇన్కరెక్ట్ అండ్ ఇన్యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఇచ్చిన క్యాండిడేట్ అయితే రిజెక్ట్ అయితే చేస్తారు. సో డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఫిల్ చేసి సర్టిఫికేట్స్ లైక్ ఫోటో కాపీ అండ్ సిగ్నేచర్ ఇవన్నీ కరెక్ట్గా అయితే అప్లోడ్ అయితే చేసి కరెక్ట్గా డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ అయితే చేయండి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఫ్రీగా అయితే అప్లై చేయొచ్చు. అండ్ రిమైనింగ్ వాళ్ళు 800 రూపీస్ ఫీ అయితే పేమెంట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ అప్లికేషన్ ఫీ అయితే ఆన్లైన్ మోడ్లోనే అయితే పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ ఈస్ యాక్షన్స్ అగైన్స్ మిస్కండక్ట్. సో డ్యూరింగ్ ఎగ్జామినేషన్ ఏదైనా అన్ఫేర్ చేసినా లేదంటే మిస్బిహేవియర్ అయినా చేసినా సో క్యాండిడేట్ అనేది డిస్క్వాలిఫై చేస్తారు అండ్ ఎగ్జామ్ నుంచి అయితే డిబార్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ క్లియర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. సో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసుకుంటే క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఓన్లీ 1 టైం మాత్రమే రిజిస్టర్ అవ్వాలని ఉంది. నెక్స్ట్ ఎవరైతే అప్లై చేస్తారో ఈ పోస్ట్లకి వాళ్ళు కమ్యూనికేషన్ అనేది త్రూ మెయిల్స్ అండ్ SMS అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అఫీషియల్ వెబ్సైట్ కూడా లేటెస్ట్ అప్డేట్స్ కోసం చెక్ చేసుకుంటూ అయితే ఉండాలి. సో ఆల్రెడీ వర్కింగ్ ఎవరైతే ఉంటారో వర్కింగ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ PSU ఆర్ అటానమస్ బాడీ ఆర్ అదర్ గవర్నమెంట్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో సో వాళ్ళు NOC నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో వన్స్ అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత చేంజెస్ అయితే చేయడానికి అయితే పాసిబిలిటీ లేదు ఫ్రెండ్స్. అది చూసి రిటర్న్ టెస్ట్కి ఎవరైతే అటెండ్ అవుతారో పర్టికులర్ సిటీస్ చెప్పాం కదా సిటీలో అటెండ్ అయ్యేసి వాళ్ళకి వాళ్ళ ఓన్ ఛార్జెస్ అయితే అటెండ్ అవ్వాలి. సో TA ఆర్ DA అనేది ఏమీ అయితే ప్రొవైడ్ అయితే చేయరు ఫ్రెండ్స్. సో అప్లికేషన్ అనేది అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఇష్యూ అయితే లైక్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసేటప్పుడు కానీ ఆర్ అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసేటప్పుడు ఆర్ ఇంటర్వ్యూ కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసేటప్పుడు మీకు ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తే కనుక ఇక్కడ మనకి మెయిల్ ID అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ మెయిల్ IDకి అయితే మెయిల్ అయితే సెండ్ చేయొచ్చు. సో మెయిల్ ID వచ్చి మనకి recruit-stqc@nie.lit.gov.in. సో ఈ మెయిల్ IDకి మెయిల్ అయితే సెండ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. సో ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ టుడే నోటిఫికేషన్ సైంటిఫిక్ అసిస్టెంట్. సో ఇంకా ఎవరైనా ఎలిజిబుల్ అయ్యండి అప్లై చేయకపోతే కనుక అప్లై చేసుకోండి. ఓకే. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.